ప్రపంచ కప్‌లో ఘనమైన ఆరంభాన్ని ఇవ్వాలని చెప్పి ఎన్నో గుప్పడి ఆశలు పెట్టుకొని అమెరికా బయలుదేరిన జట్టు ఏదైనా ఉందంటే మన సౌత్ అంటే ఏషియన్ కంట్రీ నుంచి మన శ్రీలంక జట్టు అని చెప్పుకోవచ్చు. అయితే శ్రీలంక జట్టు మంచి విజయం సాధించి ఫస్ట్ విజయంతోని ఒక మంచి ఆరంభాన్ని ఇవ్వాలనుకుంది. అయితే కొత్త కెప్టెన్‌తోని మరి అడుగుపెట్టినటువంటి మరి శ్రీలంకకు అంత చేదు అనుభవం ఎదురని చెప్పుకోవచ్చాలే. అయితే ఆల్రౌండర్ అసరంగ నేతృత్వంలో ఆడుతున్నటువంటి మన శ్రీలంక టీము ఘోరాతి ఘోరంగా అంటే టీ20 ప్రపంచ కప్‌లో ఎప్పుడు లేని విధంగా కేవలం 77 రన్స్‌కే ఆల్అవుట్ అయ్యి మరి ఒక ఘనమైన చెత్త రికార్డుని అయితే ముట్టడిని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాస్తవానికి ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి శ్రీలంక 77 రన్స్‌కే ఆల్అవుట్ అయింది. అయితే స్టార్ ఆటగాళ్ళైనటువంటి మెండిస్ కావచ్చు, అసరంగ కావచ్చు, అదేవిధంగా శనక కావచ్చు, అదేవిధంగా మన మథ్యూస్ కావచ్చు. మథ్యూస్ మరి చాలా రోజుల తర్వాత టీ20 మ్యాచ్లకు ఆడుతున్నాడు. ఎవరు కూడా కనీసం నిలబడాలని చెప్పుకోవచ్చు. ఇక యాజ్ యూజువల్గా సౌత్ ఆఫ్రికా అండర్ డాగ్ కింద చెప్పుకునే ఈ యొక్క టీము అద్భుతంగా ఆడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నోర్త్ నోకియా అద్భుతమైన బౌలింగ్ వేసి 4 ఓవర్లు వేసి 4 వికెట్లు తీసి కేవలం 7 రన్సే ఇచ్చినట్టు తన బౌలింగ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మన శ్రీలంక 19.1 బంతికి ఆల్అవుట్ కావడంతో శ్రీలంక ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అయితే తెగ మరి శ్రీలంక టీంను ట్రోల్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాస్తవానికి కొత్త కెప్టెన్తో అడుగుపెట్టినటువంటి మన శ్రీలంక టీం ఎలాగైనా కూడా మంచి విజయం సాధించి టోర్నీలో ఒక ఆరంభమైనటువంటి ఒక మ్యాచ్ ద్వారా మంచి ఘనంగా ఉండాలనుకుంటే ఆశలన్నీ ఆవిరారని చెప్పి ఏదేమైనా కూడా ఇటువంటి ఆట ఏమాత్రం కూడా బాగాలని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్.